మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషన్ స్పీకర్ డాక్టర్ ఎం విజయ్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. మనిషి హ్యాపీగా బతకాలి అంటే, మనిషి సంతోషంగా బతకాలి అంటే మనిషికి ఏం ముఖ్యం అంటారు? డబ్బు అంటారా, పరపతి అంటారా, అధికారం అంటారా, కీర్తి ప్రతిష్టలు అంటారా, హోదా అంటారా? హ్యాపీగా ఉండాలంటే ఎక్కువ మంది డబ్బు ఉంటే చాలా అని ఫీల్ అవుతారు. కొంతమంది డబ్బు, చాలా మంది ఎక్కువ ఫీల్ అవుతారు. ఒక చిన్న స్టోరీ ఉంటుంది, చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఒక రాజు గారు ఉంటారు. ఆ కాలంలో రాజులకి 4 భార్యలు ఉన్నారు. ఆ రాజుకి అయితే ఈ 4 భార్యలతో హ్యాపీగా ఉన్నాడు. కానీ ఈయనకి లాస్ట్ భార్య అంటే ఎక్కువ ఇష్టం. సాధారణంగా చివరి భార్య అంటే ఎక్కువ ఇష్టం అంటారు కదా, అలాగే ఆయన కూడా అలాగే ఇష్టం. ఆయనకు ఒక రోజు ఒక భయంకరమైన కళ వస్తుంది. ఆ కళ ఏంటంటే, ఒక సిద్ధ పురుషుడు వచ్చి, నీవు త్వరలో చనిపోబోతున్నావు, నువ్వు ఏమైనా మంచి పనులు చేయాలనుకుంటే తొందరగా చేసే అని చెప్తాడు. అంటే ఆ కళ వచ్చే సమయం కూడా చాలా క్రిటికల్ టైం. అంటే అందరు సాధ్యమైనంత వరకు ఈ నిజమవుతుంది, తెల్లవారుజాము అంటారు చూస్తే ఆ టైంలో జరుగుతాయి. హడావుడిగా లేచి అప్పటికప్పటికి రాజుగురుని పురోహితులు అందరినీ పిలిపించి, నాకు ఇట్లా కళ వచ్చింది నిజమా కాదు ఒకసారి చెక్ చేయండి అంటే, వాళ్ళు కళ వచ్చిన సమయాన్ని అన్నీ చెక్ చేసి, అవునండి మీకు ఈ కళ వచ్చింది సమయం కరెక్టే, ఈ సమయంలో వస్తే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తారనమాట. చెప్పి దీనికి ఉపశమనం ఉంటుంది చూసారా, ఏమన్నా చెప్పగలరా అని అడుగుతాడు. అంటే వాళ్ళు ఆలోచించి బాగా తర్కించి గ్రంథాలన్నీ చెక్ చేసి, దీనికి ఒక చిన్న ఆల్టర్నేట్ ఉంది. ఎవరైనా మీ వదిలిగాని ప్రాణాలు వదిలేస్తే మీరు సేవ్ అవుతారు, అది వాళ్ళ వైపుకి వెళ్ళిపోతుంది, ఆ ప్రాబ్లం చెప్తారు. ఈయన ఏం చేస్తాడంటే, ఏదో ఒకటని దొరికింది కదా అని తనకి ఇష్టమైన భార్య ఎవరు, 4వ భార్య, ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏమో నువ్వంటే నాకు చాలా ఇష్టము, నీకు తెలుసు కదా అంటే, మీరు నాకు చాలా ఇష్టం అండి, తెలుసు అంటే, అయితే నాకు ఇట్లా కళ వచ్చింది, నా బదులు ఎవరు నువ్వు కానీ చనిపోతే నేను బ్రతుకుతాను, అలాగే ఈ రాజ్యానికి సుభిక్షంగా చూసుకోగలనంటే, ఆవిడ అంటారు, నీకోసం నేను ఎందుకు చనిపోవాలి, నువ్వు ఉంటే ఉంటావు, లేకపోతే నువ్వు అంతకాలం నేను ఇక్కడ ఉంటాను, నువ్వు లేకపోతే నేను ఎక్కడైనా ఉంటాను అని చెప్పేస్తుంది. గుండెలు గుబేలు ఉంటుంది ఆయనకి. ఓకే అయితే అయింది. 3వ భార్య దగ్గరికి వెళ్తాడు. ఆవిడ దగ్గరికి వెళ్ళి కొంచెం నిదానంగా అడుగుతాడు, నాకు ఇది ఒక ప్రాబ్లం వచ్చింది, నేను చనిపోతానట, నా బదులుగా ఎవరైనా చనిపోతే నేను బతకగలను, రాజ్యాన్ని కాపాడగలను, నువ్వు నా కోసం ప్రాణాలు ఇస్తావని అడిగితే, మీరంటే నాకు ఇష్టమే కానీ ప్రాణాలు ఇచ్చేంత అయితే కాదు, ఒకవేళ మీరు చనిపోతే నేను సమాజం అంటారు బరియల్ గ్రౌండ్ దాకా, శ్మశానం దాకా వస్తాను, కానీ అంతమించి మీ దగ్గర ఎక్కువ ఆలోచించను, కాకపోతే కాసేపు ఏడుస్తాను అని చెప్పేస్తుంది. అప్పుడు కూడా చాలా డిప్రెస్ అయిపోతాడు. తర్వాత 2వ భార్య దగ్గరికి వెళ్తాడు. ఆవిడని అడుగుతాడు ఇదే మాట. ఆవిడ చెప్తారు, మీరంటే నాకు చాలా ఇష్టం అండి, చాలా చాలా ఇష్టం, ఒకవేళ ఇదే కానీ జరిగితే మేము నా పిల్లలు అందరం మీ శ్మశానం దాకా వచ్చి, మీరు ఏమంటారు చితి అయిపోయేదాకా ఉండి, చనిపోయిన తర్వాత కూడా సంవత్సరానికి మీ ఫోటో ఇంట్లో పెట్టి దానికి పూజ చేస్తూ ప్రతి సంవత్సరం అంటారు సంవత్సరాలు అన్నీ జరుపుతాం, కానీ చనిపోయేదాకా అయితే ఉండమంటారంట. ఇందాక నన్ను చూస్తే 4వ భార్య అంటే ఎక్కువ ఇష్టం అన్నాను కదా, 1వ భార్య అంటే ఇష్టం లేదని దాని అర్థం. 1వ భార్య అంటే ఇష్టం ఉండదు, కానీ ఆవిడకి మాత్రం ఈయన అంటే ఇష్టం, ఎందుకంటే ఆయనకు ఒకే హస్బెండ్ కదా. ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదామంటా కానీ ఈయనకి మనసు ఒప్పదు, ఎందుకంటే ఆవిడ అంటే ఇష్టం లేదు. కూర్చుంటాడు దిగాలి. అప్పుడు మంత్రులందరూ వచ్చి, ఇంతమందిని అడిగారు కదా, ఆవిడ కూడా అడిగి చూడొచ్చు కదా, ఒక మాట అడిగితే ప్రాబ్లం ఉందని అడిగితే, ఆవిడ దగ్గరికి వెళ్ళి మొహం ఇట్లా పెట్టుకొని, ఆవిడ అటువంటి ఇటుపక్క తిరిగి ఇట్లా చెప్తారు ఈ విషయం చెప్తే, అయ్యో ఎంత మాట, అంతకన్నా భాగ్యమే నాకు, తప్పకుండా నేను చనిపోతానండి, మీరు హ్యాపీగా ఉంటాను, నేను చనిపోయినా పర్వాలేదని ఫీల్ అయితే, అప్పుడు ఆయనకి గుర్తొస్తుంది, నేను ఎవరినైతే ఎక్కువని ఫీల్ అయ్యానో వాళ్ళు నిజానికి నాకు దగ్గర వాళ్ళు కాదు. ఇదే స్టోరీని మన లైఫ్కి అన్వయం చేసుకుందాం. ఆ 4వ భార్య ఎవరో కాదు, మనకుండే డబ్బు, పదవి, అవి మనం ఉన్నంతసేపే ఉంటాయి. వన్స్ ఆ కుర్చీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అవి ఏముండవు. మనం ఉన్నంత వరకు మన పట్ల ఉన్న డబ్బు మనం వాడతాం, తర్వాత ఎవరు పాలదు తెలియదు. ఈ 4వ భార్య ఇస్ నథింగ్ బట్ మనీ అండ్ పదవి, ఇవన్నమాట. నెక్స్ట్ 3వ భార్య ఎవరు కాదు, మన బంధువులు. మహా అయితే వాళ్ళు శ్మశానం దాకా వస్తారు, అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతారు, అంతమించి ఇంకేం చేయరు, మన కోసం ఏమీ చేయరు. నెక్స్ట్ 2వ భార్య ఎవరో కాదు, మన ఫ్యామిలీ మెంబర్స్.
వాళ్ళు ఉంటారు, శ్మశానం దాకా వస్తారు, అన్ని పనులు చేస్తారు, సంవత్సరానికి సంవత్సరకాలు అన్నీ చేస్తారు, అన్ని కార్యక్రమాలు చేస్తారు, కానీ అంతకుమించి మనతో పాటు ఎవరు రారు. లాస్ట్ ఒకటి చూసారా, హ్యాపీగా ఉండడానికి ఏది కావాలని చూసారా, మొదటి భార్యను చూసారా, దట్ ఈస్ నథింగ్ బట్ హెల్త్. మనకు ఆరోగ్యం కరెక్ట్గా ఉంటే ఈ 4వ భార్య, 3వ భార్య, 2వ భార్య అందరం మనతోనే ఉంటారు. మనం హ్యాపీగా ఉండాలంటే మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సమయానికి తిన్నామా లేదా, సాధ్యమైనంత వరకు పక్కన వాళ్ళకి హెల్ప్ చేసామా లేదా, ఎంపతితో ఉంటే వాళ్ళకి చిన్న హెల్ప్ చేసిన వల్ల హ్యాపీ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి. దానివల్ల మనం ఇంకా హ్యాపీగా ఉంటాం. సో ఎప్పుడైతే మన హెల్త్ హ్యాపీగా చూసుకుంటామో, టైంకి ఫుడ్ తీసుకుంటూ, అలాగే సరిపడా నిద్రతో ఉంటాము, లిమిటెడ్ వర్క్ ఎంతవరకు వర్క్ చేయాలో అంతవరకు వర్క్ చేస్తాము. వర్క్ చేయకుండా పండుకున్నా కానీ అది ప్రాబ్లమే. హ్యాపీగా ఉన్నాడు తిని పండుకున్నా కానీ ఊబకాయలు, ఆ కాలు ఈ కాయలు వచ్చేస్తాయి. కాబట్టి మెయిన్ హెల్త్, ఆరోగ్యం చూసుకుంటే మిగతా అన్నీ వచ్చేస్తాయి. సో మనిషి హెల్తీగా ఉండాలంటే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నా ఒపీనియన్ అండి. ఇప్పుడు చూసుకుంటే సార్ చాలా మందికి డబ్బు ఉంటుంది, పరపతి ఉంటుంది, పదవులు ఉంటాయి, అధికారాలు ఉంటాయి, చాలా రకాలుగా వాళ్ళు లైఫ్ని అనుభవిస్తుంటారు, కానీ ఆరోగ్యం ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, మనకి రీసెంట్గా కరోనా సమయంలో మనం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. అవును, కోటీశ్వర్లు, పెద్ద కోటీశ్వర్లు, కానీ ఆరోగ్యం బాగోలేదు. ఎంత డబ్బులు పారవేయటానికి సిద్ధంగా ఉన్నా కానీ ఆక్సిజన్ సిలిండర్లకు చనిపోయిన వాళ్ళు ఎంతమంది కోటీశ్వర్లు ఉన్నారు. మనం చెప్పలేం ఏ సమయానికి ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఏ సమయంలో అయినా మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, మనకంటూ ఒక రెస్పెక్ట్ ఉండాలి. మనం చనిపోయాను కూడా మనం గుర్తుండాలి అంటే మనం ఎంపతితో ఉండాలి. ఉన్నంతకాలం హెల్ప్ చేస్తూ ఆరోగ్యంగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. చనిపోయిన తర్వాత మనల్ని కూడా తలుచుకుంటూ ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.